నిన్న కడపలో కడప సెంటర్లో మహానాడు తెలుగు పచ్చ కుక్కలు మహానాడు జరిపించినారన్నమాట. ఏంది ఏదిరా ఏరా కొన్ని ఛానల్స్ వాళ్ళని ఏం చేయాలంటే 2029 వాళ్ళ ఛానల్స్ అని మూపించాలి. ఎందుకంటే నోటుకొచ్చిన కూతలు కూర్చున్నారు జగనన్నను. ఒక దుర్మార్గుణ్ణి ఓడించి పండగ చేసుకుంటున్నావా కడపలో? మరి అబ్బారే కలలు కంటున్నారేంట్రా మీరు? అసలుకు జగనన్నను ఓడించడం ఏందిరా? మీరు ఈవీఎంతో గెలిచిన కుక్కలరా, ఊర కుక్కలు మీరు. అర్థమవుతుందా? మీ బతుకు ఈవీఎంలతో గెలిచిన దొంగలు మీరు. ఈవీఎం దొంగ, అర్థమవుతుందా? చంద్రబాబు ఈవీఎం దొంగ. ఈవీఎం సీఎం, ప్రజల సీఎం కాదు, ఈవీఎం. అర్థమవుతుందా? సీఎం అంటే ప్రజల ఓట్లతో కాదు గెలిచినది, దొంగ ఓట్లతో గెలిచిన మహానుభావుడు చంద్రబాబు. ఏందిరా చంద్రబాబు? ఏ మాధవి లత ముండా కడప ఎమ్మెల్యే అంటది. ఓ పనికిమాలదానా ఏంది? రాజశేఖర రెడ్డి బొమ్మతో కలిసి పచ్చ జెండాలు కడతారా? ముండ బేకార్ ముండలారా, బేకార్ ముండా కొడకల్లారా, బేకు ఏ బ్రష్ ముండా కొడకల్లారా. ఒరే నువ్వు కట్టినావు ఎవడో కానీ, వాడి పేరు కిరణ్ రెడ్డి ఏదో పేరు, వాడి పేరు. కట్టినాకు కాలు చేతులు ఇరగొట్టుకున్నావు. ఎందుకంటే ఒక జెండా మీద ఇంకొక జెండా పాత దురా లంబడి కొడక. కానీ మీకు దేవుడు శిక్ష వెంటనే అమలు చేసినాడు. ఇంకా నయం, మీ ఆ మహానాడు టెంట్ అంతా కూలుతుంది. అట్లే మాట్లాడుతున్నాడు జగనను. ఏదో ఒక రోజు దేవుని కోపం వస్తుంది ఖచ్చితంగా. మహానాడు ఎగ్జిబిషన్ పెట్టిన అబ్బో అన్నిళ్ళకి కానీ పప్పు కానీ బొమ్మలే ఉండే అన్నాడు. అంతే. ఏమి ఎలగబెట్టినాడో, ఏం సృష్టించినాడో, సంపద సృష్టించినావా? ఏం ప్రజలకు ఏం పెట్టినావురా నువ్వు? ఓ ఎగ్జిబిషన్ పెట్టినావు, ఏం బీకడానికి పెట్టినావురా నువ్వు? మీరు రాజశేఖర రెడ్డి పెద్దయ్య బొమ్మ మీద జెండాలు బాతిన్నారు, ఓకే, పసుపంతా పెట్టేసినారు. కానీ ఆ దరిద్రమంతా మన వాళ్ళు దరిద్రమంతా తీసేసి మంచి నీళ్ళతో కడిగినారు. కానీ ఇదే రోజంటూ వయసుకి మాకంటూ ఒక రోజు వస్తుంది. అప్పుడు ఒరే పచ్చ ముండా కొడకల్లారా, మీకు మాత్రం కడపలో రాసి పెట్టుకే మాధవలిత ముండా వచ్చే ఎమ్మెల్యే దానా, నువ్వు రాసి పెట్టుకో. నీ ఇంటికి వచ్చి కడతాం గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? నీ ఇంటికి వచ్చి జెండాలు కడతారు, గుర్తుపెట్టుకో. జగనన్న వైసీపీ వస్తే మాత్రం నీ ఇంటికి వచ్చి కడతారు ఖచ్చితంగా. ఎవడెవడైతే కడపలో టీడీపీ కొడుకులు ఉండారో ఆ కొడుకుల కొంపకంతా పెడతాం ఖచ్చితంగా జెండాలు పోతా. అది గుర్తుపెట్టుకోండి. మీరు నోటుకొచ్చిన మాట జగనన్న కూతలు కూస్తారా? 2029 ఒక్కొక్కడికి దబిడిదిబిడే రే మీకు అందరికీ. ఏ బ్రష్ ముండా కొడకల్లారా. చంద్రబాబు ముసలి కుక్క, నువ్వు మాత్రం పిల్లలకు 15,000 వేయవు, అమ్మ ఒడి వేయవు, ఫీజు రియంబర్స్మెంట్ వేయవు, ఆరోగ్యశ్రీ 25,000 ధమాన్ ఆరోగ్యశ్రీ లేకుండా చేసేసినావు, ఏం లేకుండా చేసినావు. కానీ ఇప్పుడు మాత్రం నెక్స్ట్ మాత్రం నీకు 29 ముసలోడా నిన్ను కూర్చోబెడతాం, శాశ్వతంగా జైల్లో కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఎక్కువ మేము మహానాడు జరుపుకున్నారా జరుపుకోండి, అంతేగాని కారు కూతలు కుయ్యొద్దండి. వాడు గంట కనుక వాడికేమో గంట కనుక కొడుకు నిన్ను నీ కొడుకుని చంపేసినాడు రే ముసలోడా. జోహార్ అంటాడు, ఇద్దరిని జోహార్ అంటాడు. చంపేసిన ఎవడన్నా బతికినట్టు జోహార్ అంటారా? దరిద్రులారా అట్లా అంటారు మీరు మీకు బతుకులు. చంద్రబాబు నువ్వు కడపలో నువ్వు మీటింగ్ పెట్టినావు అనుకుంటానేమో, అదంతా అట్రప్లాప్ అయింది. మొత్తం అంతా కుర్చీలు కాలైతేనే, గుర్తుపెట్టుకోండి. నీ బతుకుకు ఎవడో ఒకరు చచ్చిపోతాడు. మొన్న విఆర్ఓలు కూడా 2 కాలు ఇరిగిపోయా. వీడు కాలు ఇరిగి చచ్చినాడు, సావాలు ఎట్లో బతికినాడు. దేవుడు ఊరికే చూస్తాడు. రాజశేఖర బొమ్మకు జెండాలు కడతారా మీరు? ఖచ్చితంగా మీకు దేవుడు శిక్ష వేస్తాడు. ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజు ఒరే కట్టి జెండా కట్టిన కుక్క నా కూడా. కానీ పిల్లలు నీ పెళ్ళం ఏం కావాలరా దరిద్రుడా? ఇప్పుడు వాడే లోకేష్ కాడ పీకుతారా? నీకు డబ్బులు ఇస్తారా? దరిద్రం ఉండా కొడుకులారా. మేము బతుకులు చెడా, ఏం బతుకుంటారా మీవి? మీరు ఒక మనుషులేనారా అసలుకు? గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? జై జగనన్న.